అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. నరేంద్ర మోడీ సార్ను కలిసిర్రు హిందీ సినిమేషకాళ్ళు. సామాన్యులకు ఇట్లనే టైం ఇస్తాడా అంటుర్రు చూసినోళ్ళు. కబడ్డీ కబడ్డీ అనుకుంటా కూతకు పోయింది మంత్రి సీతక్క. సీఎం కప్పు పోటీలలో బడిపిల్లలతోనే ఆడింది బడిక్క. జర్నలిస్టు మీదికి కోపం అయ్యిండు మోహన్ బాబు సారు. అట్లా దాడి చేస్తే ప్రజాప్రభుత్వం ఊకోదన్నాడు పొన్నంగారు. లంచాలు తీసుకుంటున్నారు అన్నాడు చదువుల మంత్రి లోకేశము. అందరూ బయట పెట్టాలన్నట లంచగొండుల అసలేశము. పక్క పార్టీ లీడర్లతోనే జగనాల సారు పెట్టిండు మీటింగు. ఇప్పటి సంది వైసీపీలు జనం కోసం చేయాలన్నట ఫైటింగు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ను బాలీవుడ్ సినిమేషకాలు చాలా మంది పోయి కలిసిరట. మా హిందీ సినిమాలు ఎవ్వరు చూస్తలేరు, మేము చిన్న చిన్న బట్టలు వేసుకుని సింధులేసినా ఎవ్వరు పట్టించుకుంటలేరు, మీరే దగ్గరుండి మా సినిమాలను ప్రమోషన్ చేపించే పని పెట్టుకోవాలని అట్లాగిట్లా కలిసిరా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. రాజ్ కుమార్ సారు కుటుంబం అంతా ప్రధాని నరేంద్ర మోడీ సార్ తాననే ఉన్నట్టున్నది కదా. అలియా భట్ మేడము, రణబీర్ కపూర్ సారు చిన్నేషకాల కాడికెళ్ళి పెద్ద పెద్ద ఏషకాల దాకా కపూర్ కుటుంబమోలే పీఎం సార్ను ఎందుకు కలిసిర్రంటారా? ఎందుకంటే రాజ్ కుమార్ సార్ తరపున 100 ఏళ్ల సినిమాల పండుగ పేరంటం పెడుతుర్రట. అందుకే ఆ పేరంటానికి పెద్ద ముత్తైదువు లెక్క హాజరు పడితే మాకు కూడా ఇంత పతార పెరుగుతుందని బొట్టు పెట్టి పిలిచేదందుకు ఫ్యామిలీ పోయి కలిసిర్రట. ప్రధాని సార్ కూడా సినిమేషకాల కంటే స్టైల్గానే ఉంటాడా. పీఎం సార్ను చూడంగానే ఆడున్నోళ్ళు కూడా అంతా మురిసి ముప్పందం అయినట్టే ఉన్నారు. శంగశంగ ఎగురుకుంటా మోడీ సార్తోని సెల్ఫీలు ఫోటోలు దిగిర్రు. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుకుంటా దేశంను ఎలిగిస్తా అనుకుంటా ఏతులు చెప్పే సారుకు ఏషకాళ్లకు టైం ఇచ్చేంత టైం ఉంటుంది కానీ సామాన్యుల గోసలు పట్టించుకునేంత టైం లేనట్టున్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క ఆడపిల్లలతో కలిసి కబడ్డీ ఆడింది. ఓ దిక్కు ప్రజాపాలన విజయోత్సవాలు, ఇంకో దిక్కు ఆఫీసర్లతో మీటింగులు అనుకుంటా ఆగమాగం తిరుగుతున్న సీతక్క బడిక్క ఆడపిల్లలతో ఏడ ఆడిందే, అంత టైం ఏడ దొరికింది, అంత ఫ్రీగా ఏడున్నదే బాలన్న అంటారా? ఆడికే తీసుకపోతా పోయి చూద్దాం పారే అంతా. అగో మంత్రి మేడం ఇట్లా కబడ్డీ కూతకు పోగానే ఆడున్నోళ్ళు అంతా కూడా అరుపులు కీకెలు పెడబొబ్బలు పెట్టిర్రు. మహిళా మంత్రి సీతక్క కూడా చిన్నపిల్ల లెక్కనే వాళ్ళ అండ్లా కలిసిపోయి బడిక్క అనుకుంటా బాగానే కూతకు పోయింది. మంత్రి మేడం కూతకొచ్చిందని కావచ్చు, పిల్లలు కూడా పట్టకుండా అట్లనే ఇడిచిపెట్టిర్రు. మేడం కూడా చూడండి ఏమైంది, మీరే నన్ను దొరకబట్టలేదని అన్నట్టే కొడతలేదు. అక్క సీతక్క, మీరు బడి పిల్లలతోని బడిక్క ఆడు మంచిగానే ఉన్నది, కానీ మీరు ఏలుబడిలకు వచ్చినాక ఆ బడి పిల్లలకే బువ్వసక్కగా పెట్టక మస్తు మంది పిల్లల బతుకులతోని పానాలతోని కొన్ని సర్కారు బడులు గురుకులాల్లా హాస్టళ్ళల్లా కొందరు ఆడుకుంటుర్రు. ఆ ఆడుకునేటోళ్ళ ఆటలు కూడా గట్టియిండ్రి. మెస్సు ఛార్జీలు పెంచినాక కూడా ఖుద్దు ముఖ్యమంత్రి సారు ఆర్డర్లు వేసినాక కూడా హాస్టళ్లలో అన్నం చక్కగా పెట్టక అమాయక విద్యార్థుల పానాల మీదికి తెచ్చే కొందరు పాడుమల్లే ఉద్యోగులు ఉండ్రు. వాళ్ళ పని పట్టుర్రి. దావకాళ్ళ పాలైతున్న పిల్లల చూసన్నా మీకు దయ కలుగుతలేదా మేడము? అడవి బిడ్డల ఆర్తనాదాలకు స్పందించే మీరు అన్నం చక్కగా పెట్టని హాస్టల్లోలను ఎందుకు గట్టిగా అరుచుకుంటలేరు? పాపం అన్యం పుణ్యం ఎరుగని చిన్నపిల్లలు మేడము. వాళ్ళ పానాలతోనే ఆడుకుంటే మీ ప్రభుత్వానికే కలకల ముట్టి మీరు ప్రజాపాలన అని చెప్పుకునే మీ షెయి పార్టీ వాళ్ళకే పాపం తలిగే కాడికి వస్తుంది. అట్లా రాకుండా చూసుకొని హాస్టల్ల ఆలతూ మార్చేయండి మేడము. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్టళ్లు గలీజ్గా ఉంచిండ్రనే కదా మార్పు తెస్తామంటే మిమ్ముల ఏలుబడిలకు తెచ్చిండ్రు. మీరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టే చేస్తే వాళ్లకు మీకు తేడా ఏమున్నది మేడము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయ్యా కొడుకుల కొట్లాటలుంటే వాళ్ళు అనుకోవాలి తప్పితే అత్త మీద కోపం దుత్త మీద తీసింది అన్నట్టు ఆడదాకపోయిన విలేకరుల మీద దాడి చేసుడు ఏంది? ఇది పద్ధతి కాదు. మా ప్రజాప్రభుత్వం జర్నలిస్టులను తిప్పలు పెడితే చూసుకుంటా ఉండదని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు అన్నాడు. ఇంకా మస్తుగానే అన్నాడు. ఎనుండ్రి. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో ఎవరికి పరిశీలించుకుంటారు, కానీ జర్నలిస్టులపై దాడి అనేటువంటి మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సినది. ఇన్నరా మీ ఇంట్లో పంచాయతీ ఉంటే 10 మంది పెద్ద మనుషులను పిలుచుకొని నవ్వుల పాలు కాకుండా పంచాయతీ తెంపుకోవాలి, కానీ ఆడదాకపోయిన విలేకరుల మీద చేయి లేపే అధికారం ఎవ్వలకు లేదు. మా చేయి సర్కారు చూసుకుంటా ఉండదు. అట్లనే దెబ్బలు దాకిన జర్నలిస్టులకు మంచి వైద్యం అందియాలని డాక్టర్లకు కూడా చెప్పినామని అనబట్టే. అయ్యా పొన్నం సారు, ఫోన్టీను బట్టి వార్తలు రాసే జర్నలిస్టుల గురించి బాగానే చెప్తున్నారు. ఉన్నదున్నట్టు చెప్పుకోవాలంటే జర్నలిస్టులమని చెప్పుకునేటోళ్ళు ప్రజల కోసలే నవ్వెట్టాలి, జనం బాధలు తెలపాలి. అయ్యా కొడుకు పంచాయతీ
పంచాయతీ గురించి అంత పెద్ద న్యూసులు రాసి మంచువారి ఫ్యామిలీని బైసు చేసుడు అవసరమా? లోకం మీద ఏ అయ్యా కొడుకులకు పంచాయతీలే కానట్టు, ఆస్తుల లొల్లులే లేనట్టు, ఒక్క మోహన్ బాబు సారోళ్ళ ఇంట్లోనే లొల్లులు అవుతున్నట్టు, వాళ్ళ ఇంటి పంచాయతీని మందిలా వేసి ఇజ్జతు తీసినట్టు బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు ఏసుడేంది? ఆ టీవీ ఛానల్ నడిపేటోళ్ళ ఇండ్లలో కూడా ఇట్లనే అయ్యా కొడుకుల పంచాయతీలు అవుతుంటే ఇట్లనే వార్తలు రాస్తారా, ఇట్లనే వీడియోలు వేస్తారా, ఇజ్జతు తీసినట్టు చేస్తారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో ఏ సర్కార్ ఆఫీసుకు పోయినా కానీ ఏదైనా చిన్న సర్టిఫికేట్ కావాలన్నా లంచం 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 అని ఆఫీసర్లు అనుడే ఉన్నదట. కూటమి సర్కారు వచ్చినాక సీఎం చంద్రాల సారు లంచం అనే మాట లేకుండా పబ్లిక్కు పరిగి వచ్చేటట్టు పాలన చేస్తుండని తెలుగు తమ్ముళ్ళు అంటుంటే లంచం ముచ్చట ఎవరు ముంగటేసిండ్రే అంటే ఈనుండ్రి. అయ్యా నారా లోకేశం సారు, ఇక మీ కూటమి సర్కార్లో కొలువులు చేసే ప్రభుత్వ ఉద్యోగుల అసలేశం బయటపెట్టుండ్రి. ఫ్రమ్ ఆర్టీసీ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, రీఇష్యూన్స్ ఆఫ్ board of intermediate marks, for example, or even school related caste certificate. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. ఇన్నరా ఆర్టీసీ బస్సు టికెట్ల కాడ నుంచి కోపన బియ్యం దాకా ఏది కావాలనన్నా, కొత్త రేషన్ కార్డు కావాలనన్నా, పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు కావాలన్నా, చదువుకున్న పిల్లలకు సర్టిఫికెట్లు కావాలనన్నా, కులం సర్టిఫికెట్ కావాలనన్నా, ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ సర్టిఫికెట్లు కావాలనన్నా ఆఫీసర్ల కాడికెళ్ళి మొదలుపెట్టి లీడర్ల దాకా అందరి చేతులు నానిపే పనే ఉన్నది. ఇట్లా ఉంటే కూటమి సర్కారు మీద పబ్లిక్ల నమ్మకం పోతుంది. కాబట్టి ఏ ఆఫీసర్ కూడా లంచం అనే మాట లేకుండా వచ్చిన పేదోళ్లకు బీదోళ్లకు ఎవరికైనా న్యాయంగా సర్టిఫికెట్లు ఇచ్చేటట్టు పనిచేయాలని కలెక్టర్లకు చెప్పుకొచ్చిండట. అయ్యా లోకేశం సారు, అధికారంలో ఉన్నది కూడా మీ కూటమి సర్కారే. మరి లీడర్లు చేతులు జాపుడు బంద్ పెట్టి ఆఫీసర్లకు ఆర్డర్లు వేస్తే వాళ్ళు కూడా పబ్లిక్ కోసం మంచిగానే పనిచేస్తారేమో. అట్లా కూడా ఆలోచన చేసి ముందుగాల మీ తెలుగు తమ్ముళ్లకు, జన సైనికులకు, కమలయ్యలకు ప్రత్యేక తరగతులు నిర్వహించి లంచం ఎందుకు తీసుకుంటారో అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళల్లో మార్పు తీసుకురాకపోయినరు. పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మవుతుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పుత్తుల ప్రకాశం జిల్లాలున్న పంకపాటి లీడర్లందరినీ మాజీ ముఖ్యమంత్రి జగనాల సారు ప్రత్యేకంగా పిలుచుకున్నాడట. తాడేపల్లిలున్న ఆయన ఆఫీసులో మీటింగ్ పెట్టిండట. ఈడికే కూటమి పుణ్యాన ఓటమి పాలయ్యి పంకపాటి లీడర్లు పరిశాన్లు జగనాల సారు పిలిచిండని వాళ్ళు కూడా వచ్చిండ్రు. అయ్యే దర్శకున్నా పరి మొదలు సచ్చి ఏ లోకాన ఉన్నాడో కానీ వైఎస్ రాజన్న బొమ్మకు దండేసి దండాలు పెట్టి అందరినీ కూసోబెట్టి మీటింగ్ పెట్టిండు. మరి మీటింగు ఎందుకు పెట్టిండు, ఏం మాట్లాడిండు అంటారా? జగనాల సార్ చెప్తుండు ఎనుండ్రి. ఎలక్షన్లు అయిపోయాయి, దాదాపుగా 6 నెలలు దాటింది. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తా ఉన్నాం. ఇన్నరా ఏమంటున్నాడు? పాడైపోయిన పంకను మంచిగా చేసుకొని మళ్ళా పబ్లిక్లకు పోవాల్సిన అవసరం వచ్చిందని ఇట్లా మీటింగు పెట్టినాము అనుకోవచ్చుండు. ఇంకా మస్తుగా అన్నాడు ఇనుండ్రి. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తారు. ఇన్నరా పబ్లిక్ పసుపుకోము పార్టీని నిలదీసే పనిలో పడ్డదట. ఎన్నికల ముంగట ఇస్తామన్న సూపర్ 6 పథకాలు అమలు ఎందుకు చేస్తలేరని అడుగుతున్నారట. మనం కూడా ఇన్ని దినాలు సప్పుడు చేయకుండా ఉన్నాం కానీ ఇప్పటి సంది పబ్లిక్ తరపున సర్కారు మీదికి సమరం చేయవలసిన సమయం వచ్చింది అనుకోవచ్చుండు. అయ్యా జగనాల సారు, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం సారు? అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లనే పబ్లిక్కు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆపదలో ఉన్న జనమును ఆదుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గద్దెదించకపోదురు కదా. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను గానకుండా ఎగిరిండ్రు కాబట్టి మీ ఫ్యాన్ రిక్కలు పుట్టుక్కున ఇరిసేసి సైకిల్ ఎక్కి సవారీ చేస్తుర్రు ప్రజలు. ఇప్పుడు మీ ముచ్చట ఎట్లున్నదంటే కందిచేర్ల ఓడగొట్టుకుని అనపశేన్ల ఎంకులాడదామన్నట్టు ఉన్నది. ప్రజలకు మీరెంత దొచ్చుకపోయినా ఫాయిదా ఏముండేటట్టు లేదు. ఎందుకంటే వాళ్ళ తాన మీ నమ్మకము మీరు పురాగా ఓడగొట్టుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు హైదరాబాద్ పట్టణంలో కొత్త కంపెనీలు పెట్టే పనిలో పడ్డాడు కదా. షై సర్కార్ వచ్చినాక తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు బయట దేశాల కంపెనీలు లైన్లు గడుతున్నాయని అంటుండు. ఇప్పుడు కూడా ఓ కొత్త కంపెనీతోని సంతకాలు చేసే పని పెట్టుకున్నాడట. ఏ కంపెనీ చేస్తుండో అరుచుకుందాం పరి. అగ్రదేశం అమెరికాలో ఉన్న న్యూజెర్సీ కంపెనీతోని టీ హబ్ 2 చేతులు కలిపి పెద్ద టెక్నాలజీని కనిపెట్టే పనులు పెట్టుకునేందుకు ఇట్లా మీటింగులు పెట్టి సంతకాలు చేసుకున్నారట. దునియాలో ఉన్న దేశాలకు మా తెలంగాణ రాష్ట్రం ఏం తక్కువ కాదు. మా తాన పెట్టే టీ హబ్ను అంతకంతకు అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడేటట్టు పనిచేస్తామని మంత్రి శ్రీధర్ బాబు సారు బయటి దేశం నుంచి వచ్చిన ఆఫీసర్లతోనే అన్నాడట. అయ్యా మంత్రి గారు, ఇప్పుడు నడుస్తున్నదంతా టెక్నాలజీ యుగమే. చేతుల సెల్ ఫోను లేకుంటే నడవకుండా ఉన్నది. ప్రపంచమంతా అరచేతులనే కనబడుతున్నది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు సాఫ్ట్వేర్ రంగాన్ని చక్కదిద్ది పట్నంలో కూడా పరుగులు పెట్టిస్తారంటే ప్రపంచ దేశాలే మీ పనితనం చూసి వారెవ్వా
శ్రీధర్ బాబా మాజాకా అని బయటి దేశాలు బాగా ఒకటితట్టు చెయ్యిండ్రి. అమెరికా అసొంటి పెద్ద పెద్ద దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చి పెట్టుబడి పెట్టిపిస్తున్నామంటున్న శ్రీధర్ బాబు సారు అంతగన కీర్తి సాధిస్తున్నట్టు చెప్తున్న మీ కాంగ్రెస్ సర్కారు గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నది. ఎందుకు సారు మరి ఆలస్యం చేస్తున్నది? గెలిచి ఏడాది అవుతున్నా మీ 6 గ్యారెంటీలు ఇంకా అమలైతలేవు. అవిటిని కూడా బిరానా అమలు చేసి దునియాలున్న దేశాలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా చూపెట్టకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వికారాబాద్ వెల్పేర ఆడపిల్లల హాస్టల్ ఫుడ్ పాయిజన్ అయిందట. అయ్యో మరి బడి పిల్లలు బాగానే ఉన్నారా? పాయిజన్ అయిందని ఎరకగానే ఆసుపత్రికి వేసుకపోయిర్రా. ఖుద్దు ముఖ్యమంత్రి సారే మంచి కూడు పెట్టుండ్రని చెప్తున్నా గానీ రేవంతాల సార్ను లెక్క చేయని ప్రభుత్వ ఉద్యోగులు పాఠశాలలలో పనిచేస్తుర్రా. ఎట్లా అరుచుకుందాం పారి. అయ్యయ్యయ్యో చూస్తుంటేనే గోస అనిపిస్తున్నది. పసిపిల్లలు పాపం ఒడ్డు మీద పడ్డ శాప పిల్లలు కొట్టుకుంటున్నట్టే గిలగిల కొట్టుకుంటురు. కడుపు నొప్పి లేచి తల్లడం మల్లడం అవ్వకుంటా తాన్లాడుతుండ్రు. కడుపు నొప్పి ఎంత లేస్తే అంత తల్లడిల్లుతారు చెప్పుర్రి. అమ్మా నాయనా అనుకుంటా అవస్థలు వడబట్టిరి. చూస్తున్న మనకే పానమెల్లి పోయినట్టు అనిపిస్తుంటే నొప్పితోని బాధపడుతున్న ఆ బుడ్డ పిల్లలకు ఎట్లుంటది చెప్పుర్రి. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందన్న ముచ్చట పిల్లల అవ్వయ్యలకు ఎరకగానే అయ్యో బిడ్డ అని ఆడికొస్తే పోరగాన్ల చూడనీయకుండా పోలీసులు ఆపుతుండ్రు. బయటికి ఇచ్చేంటి మాకు తీసుకుపోతాము. ఇన్నరా అయ్యో మా పిల్లలకు ఎట్లున్నది సారు ఓ పారి చూస్తామంటే పోలీసులు ఆపి చూసేది లేదు ఏం లేదు, అందరూ మంచిగానే ఉన్నారని గరానికి వస్తుర్రట. అయ్యా పోలీసులారా, మరి మీ పిల్లలకు కూడా ఇట్లనే ఫుడ్ పాయిజన్ అయితే మీరు కూడా ఇట్లనే హాస్టల్లో బయటనే నిలబడతారా? ఎట్లా మీ పిల్లలలో ఈ పిల్లలు కాదా? కన్నపేగు కడుపు కొట్టుకుంటది సారు. గాయంత తెలవని మీరు గవర్నమెంట్ ఉద్యోగులుగా కొలువెట్ల ఎలగబెడుతుండ్రు. ఫుడ్ పాయిజన్ అయిన ముచ్చట మీకు ఎరికైన ఆసారాన్ని కలెక్టర్ గారిని అడిగితే ఆయన కూడా ఇట్లా అనుకొచ్చిండు. ఒకవేళ నేను సైంటిఫిక్ గా మాట్లాడాలి అయితే ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ కుక్డ్ ప్రాపర్లీ దాంతో కావచ్చు. ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తాము మనము. ఫోర్టిఫైడ్ రైస్ వంట చేయడం కూడా ఒక కళ అనమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. ఇన్నరా ఏమంటున్నాడో? బువ్వసాక ఉడకక కడుపు నొప్పితోని ఫుడ్ పాయిజన్ అయిందని అనుకొచ్చిండు. ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి రేవంతాల సారు 100,000 కోట్లు పెట్టి ఏం ఎలగబెట్టకున్నా గానీ ఏడాది పాలనల ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం అంతా మీ సంబురాల కోసము బూడిదల పోసిన పన్నీర్ అన్నట్టు చేయబడితిరి. ఇప్పటిదాకా 100 మంది ఆడపిల్లలు మొగపోరగాళ్లకు ఫుడ్ పాయిజన్ అయ్యి తిప్పలు పడి దావకాన్ల పాలైతుంటే మీరిట్లా సప్పుడు కూడా చేస్తలేరు. ఇదేం సర్కారు సారు? ఇదేనా సారు మీ ప్రజాపాలన? ఇదేనా సారు పాలకులం కాదు సేవకులం అని మీరు చెప్పుకునే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనితనము? ఈ మాత్రం దానికి మీరు ఏలుబడలకు వచ్చి ఏం లాభము? తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం సికింద్రాబాద్ కుమ్మరిగూడ కాడున్న ముత్యాలమ్మ గుడికి పట్టుబట్టలు పెట్టేది అందుకు పోయింది. అప్పట్లో కొందరు బటేవాయిగాలు అమ్మవారి విగ్రహాన్ని బలగొట్టిరు కదా, ఆ తావులో ఇప్పుడు కొత్త విగ్రహం పెట్టి పండుగ చేస్తుర్రు. ఆ పేరంటానికి సురేఖ మేడం హాజరుపడ్డది. పండుగ ఎట్లయిందో చూద్దాం పారి. కొత్త విగ్రహ ప్రతిష్ట పండుగకు హాజరుపడ్డ మంత్రి మేడం పట్టుబట్టలు అమ్మవారికి అందించింది. అటెర్గా సిక్కి అయ్యవార్లు మంత్రాలు చదువుకుంటా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటే ముత్యాలమ్మ తల్లి దర్శనం అయినందుకు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం కూడా గుండె పూర్వకంగా దలుసుకొని కొలుసుకుంది. సురేఖ మేడం వీడికి మంచిగానే వచ్చిర్రు. మరి యములాడ రాజన్న గుడికాడ కోడెల పంచాది ఏడదాకా వచ్చింది. మీ మనిషి ఒక్కరు 60 కోడెలు కొట్టుకపోతే అందులో 11 లెక్కకొచ్చి ఇంకా 41 లెక్కకు రాలేదు. ఆయనేమో సొసైటీ పేరుతోనే వీటిని తెచ్చి అంగట్లా అమ్ముకున్నాడని అన్నారు. ఆ ముచ్చట ఎంతవరకు వచ్చిందని ముత్యాలమ్మ గుడికి పోయిన సురేఖ మేడంను చూసి అంటుర్రు. మేడము మీరు కూడా అసలు అవి ఏమైనాయి? ఎవరన్నా వ్యవసాయం చేసుకునేటోళ్లకు దానం ఇచ్చిర్రా చెప్పకపోయినరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ రోరీ రేవంతు కడతం రాని గోరి, ఓ రోరీ రేవంతు కడతం రాని గోరి, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్. ఓ బాలన్న, నువ్వు చక్కగా ముచ్చట్లు చెప్పకుండా షెయి సర్కారులను గట్లన పడితే అంటారా? అన్నదన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పుడే కదా నా పని. అందుకే వాళ్ళు ఎట్లా అన్నారో నేను కూడా అట్లనే చెప్తున్నా. ఇనుండ్రి, వీళ్ళంతా బీఆర్ఎస్పీ నాయకులట. ఇన్నరా మరి ఇట్లా చేతుల గోళీలు పట్టుకుని ఎందుకు ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ ముంగట లడాయి చేస్తుండ్రు అంటారా? ఇనుండ్రి, నాయకులు బీరా ఐలయ్య, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కాడ పదవులు పొందేందుకు దిగజారిపోయి మహిళ అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రౌడీ భాషల కవితక్క మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. మీ మానసిక పరిస్థితి బాగలేదు. మీరు ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే మీకు ఇప్పటికైతే మెడిసిన్ పంపిస్తున్నాం, మీ నోరును శుద్ధి చేయడానికి ఫినాయిల్ పంపిస్తున్నాము. ఇక కూడా మీరు మారకపోతే మా సొంత ఖర్చులతోటి
చందాలేసి మిమ్మల్ని ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేయడానికి కూడా మేము షై పార్టీ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు, సీఎం రేవంతాల సారు దగ్గరికి పోయి కవిత మేడం గురించి బుద్ధి ఉన్నట్టు మాట్లాడిరట. మా మేడంనే అంటారా అని ఇట్లా లియేసిర్రట. మీ నోటితోని మా కవితక్కను తప్పుడు మాటలు అన్నందుకు మొదలు పాయకాన్లు అడిగే పినాయిలతోని పండ్లు మంచిగా దోముకొని నోరు కడుక్కొని అన్నట్టు పినాయిలు పంపుతున్నాము. లేకుంటే మీ దమాక్ చక్కగా పనిచేయక పిచ్చిలేస్తే చెప్పుర్రి. మనిషికిన్ని పైసలు జమ చేసుకుని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి పంపుతామా అనుకొచ్చుర్రు. అయ్యా బీఆర్ఎస్వి నాయకులారా, కవిత మేడం అట్లా అన్నారని మీరు కయ్యం మంచిగానే చేస్తుర్రు. మరి మీ కార్ పార్టీ లీడర్లు మీ మాజీ సీఎం కేసీఆర్ సారు, మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇట్లా మస్తు మంది నోటికి ఎంత వస్తే అంత అటు ప్రధాని మోడీ సార్ కార్ నుంచి ఇటు తెలంగాణలో సీఎంగా ఉన్న రేవంతాల సార్ దాకా మస్తు మందిని మస్తు మాటలు అన్నారు. మరి వాళ్ళ ముచ్చటేంది? వాళ్ళు కూడా పాయకంలు కడిగే పినాయిలతోనే నోరు కడుక్కోవాలన్నా? ఆ మాట కూడా మీరే చెప్పుర్రి. మాటలు అనుట్లా మీ బీఆర్ఎస్ లీడర్లు ఏం తక్కువ కాదు. అట్లానే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారని ఏం కాదు, అందరూ అనుకునేటోళ్ళే. మీ లొల్లులో పంచాయతీలతోని ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా? ఎందుకు ఇట్లా కూడా పొద్దుపోతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా పెబ్బా రంగనాథ్ సారు చాలా దినాల తర్వాత రంగంలోకి దిగిండు. మొన్నటిదాకా బిల్డింగ్లను వడగొట్టే పని పెట్టుకున్న సారు చెరువులు కాపాడే పని కూడా పెట్టుకునే కదా. మళ్ళా కొత్తగా రంగంలోకి దిగుడు ఏంది అంటే, మొన్నటిదాకా ముంగడికి రాకుండా వెనకపోట ఉండి నడిపించిన సారు మళ్ళీ ఇప్పుడు ముంగడికి వచ్చి ఏడికి పోయిండో చూడుండ్రి. కుంట్లూరు పెద్ద చెరువు కాడ చెరువులకెళ్ళి రోడ్డు తీస్తున్నారని కొందరు హైడ్రా ఆఫీసర్లకు కంప్లైంట్ ఇస్తే రంగనాథ్ సారే స్వయంగా చెరువు కాడికి పోయిండు. అందరు కూడా ఇదే రోడ్డు. మీకు రోడ్డు కావాలంటే జస్ట్ నేను బార్డర్ తీసుకొని సర్వే చేసుకోండి. ఇప్పుడు చెరువు బార్డర్ ఏదైతే 185 బార్డర్ ఉంటుంది కదా, అటువైపు నుంచి చేయాలి. ఆడదాకా పోయినాక రోడ్డు తీస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి చెరువు పక్క పొట్టి తీసుకోర్రి. మీరు సడక్ సాపుగా పోసుకోగా ఎవరు ఏమంటలేరా అనుకొచ్చిండు. అట్లంటే ఆడున్న పబ్లిక్ కూడా రంగనాథ్ సార్తో ఇట్లా అంటారు. సార్ కుంట్లూరు అనే పేరు ఎందుకు వచ్చింది సార్? కుంటలు ఎక్కువ వచ్చింది. ఎవరైతే ఇప్పుడు మీ దగ్గర కంప్లైంట్ పెట్టిండో ఆయన ఇలా ₹1,00,000 గజం పోతున్నది. ఆ కుంటను మొత్తం గ్రాప్ చేసి కుంటనే లేకుండా చేసిండు. సార్ ఇంకొకటి, ఇంతకుముందు ఆర్డీఓ గారు చారి గారు అని కూడా పెట్టండి. ఇన్నరా, కుంట్లూరు అనే పేరు ఊరికి కుంటలు ఎక్కువ ఉంటేనే వచ్చింది సారు. అసోంటిది కొందరు కుంటలను ఊడుపుకుంటా ఎకరాలకు ఎకరాలు భూములు కబ్జాలు పెట్టిర్రని అంటుంటే రంగనాథ్ సారు చిన్నగా చిరునవ్వు చిందించుకుంటా వాళ్ళ మీద కూడా మీరు హైడ్రాకు ఫిర్యాదు కాండ్రి, అటెనక చిక్కి మేము చూసుకుంటామన్న తరీకాలు అనుకొచ్చిండు. అయ్యా రంగనాథ్ సారు, మరి మీరు చెరువులను కాపాడే పని మంచిగానే పెట్టుకున్నారు కానీ మీ హైడ్రా ఆఫీసర్లు కూలగొట్టినప్పుడు ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు కూడా సర్కారు ఇండ్లు ఇస్తుందో లేదో కూలగొట్టినంత బిరాన్ని ఇప్పించే జిమ్మేదారి మీరు తీసుకుంటే మిమ్మల్ని దేవుణ్ణి గొలుసుకున్నట్టు హైడ్రా బాధితులు ఆరాధిస్తారు. అట్లా కూడా ఆలోచన చేసి పుణ్యం కట్టుకోకపోయినరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మంచు విష్ణు సార్ను రాచకొండ సిపి సుధీర్ బాబు సారు పిలిచిండు. పోలీసులు కూడా మొన్నటిదాకా మోహన్ బాబు సారు, మంచు విష్ణు సారు దిక్కు ఉంటుర్రని విష్ణు సారు తమ్ముడు మనోజ్ సారు అన్న ముచ్చట గురించి మాట్లాడేందుకు పిలిచిండా. ఎందుకోసమో అసలు ఎందుకు పిలిచిండు, ఏం ముచ్చట మాట్లాడాడో అరుచుకుందాం పారి. అగో చూసిన ఇట్లా కారేసుకొని వచ్చిన మంచు విష్ణు సారు రాచకొండ సిపి సుధీర్ బాబు సార్ దగ్గరికి పోయిండు. లోపలికి పోయినాక సిపి సారు మంచు విష్ణు సార్ను మంచిగానే మందలిచ్చిండట. సంసారం అన్నాక లొల్లులు ఉంటాయి, అన్నదమ్ములు అన్నాక ఆస్తిపాస్తుల పంచాదులు ఉంటాయి. మీకు మీ నాయనకు మంచి పేరున్నది. ఏమైనా లొల్లులుంటే ఇంట్లోనే చూసుకోవాలి కానీ సంసారం సడకు మీద వేసుకుంటే ఏమొస్తుంది? మీ ఫామ్ హౌస్ కాడున్న ప్రైవేట్ సెక్యూరిటీ మొత్తం ఖాళీ చేయాలి. బుద్ధి ఉన్నట్టు మీరు పెట్టుకుంటామంటే నడవది. ఇది ప్రజాప్రభుత్వము. ఈడ ఎవలకు తిప్పలు కాకుండా చూసుకునే జిమ్మెదారి మా మీద ఉంటుంది. ఇంకొక పారి మీ పంచాయతీ పబ్లిక్లకు రాకుండా చూసుకోర్రి అన్నాడట. మీరంత మంచిగా చెప్పినాక మేమెందుకు పెట్టుకుంటాం సారు? ఇంట్లోనే మాట్లాడుకుంటుంటే మీడియాలో వచ్చే వరకల్నే ఇంత ఇజ్జత్ పోయే కాడికి వచ్చింది. ఎవరింట్లో అయ్యా కొడుకులకు లొల్లులే కానట్టు ఆస్తుల కోసము తండ్రి కొడుకుల నడమల పంచాదులే లేనట్టు మా ఇంట్లోనే అయినట్టు కొందరు మీడియోలు మా పర్సనల్ పంచాయతీని పబ్లిక్ చేసిరని విష్ణు సార్ కూడా మస్తు బాధ చెప్పుకున్నాడట. మంచు విష్ణును మోహన్ బాబును అరెస్టు చేయాలని విలేకరులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఓ జర్నలిస్టును పట్టుకొని దాడి చేసే దమ్ము ఎవలకు లేదు. రిపోర్టర్ల మీద దాడి చేసిన సినిమేషకాడు మోహన్ బాబును అట్లనే ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణును అరెస్టు చేయాలని జిద్దు చేసుకుంటా కలం యోధులు ఇట్లా కదిలిరు. ఇన్నరా ఏమంటున్నాడు? మరి మంచు విష్ణు సార్ను అరెస్టు చేయాలి, మోహన్ బాబు మీద చర్యలు తీసుకోవాలని విలేకరులు లొల్లి చేస్తుంటే మంచు మనోజ్ సార్ కూడా విలేకరులతోనే ధర్నాల పాలు పంచుకుంటుండు. ఎందుకు అట్లా అంటే, నేను చేయంగానే జర్నలిస్టుల మీద మా నాయన దాడి చేసిండు, నన్ను కూడా క్షమించాలి, తప్పైందని బాధపడ్డాడట. ఉదిక్కు విలేకరులంతా రాష్ట్ర వ్యాప్తంగా లొల్లులు చేస్తుంటే మంచు విష్ణు సారు ఇట్లా అనుకొచ్చిండు. ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు.
ఈయనరా ఏమంటున్నాడో, మోహన్ బాబు సారు 2 చేతులు జోడించి మీడియోలకు దండం పెట్టుకుంటా వస్తుండు. నడమల ఎవలో మైకు పట్టుకొచ్చి ముఖం మీద పెట్టేసరికి ఇట్లా అనుకోకుండా అయ్యిందని అనబట్టే. విలేకరులు కూడా లోకం మీద గోసలే లేనట్టు, ప్రభుత్వంలో లోపాలే లేనట్టు, ప్రజలకు బాధలే లేనట్టు మోహన్ బాబు సారు ఇంటి పంచాయతీ మీద ఇంత రాద్ధాంతం చేసుడేందో, అయ్యా కొడుకుల పంచాయతీల మైకులు పెట్టుడేందో, అదాన్ని ఏదో ఘనకార్యం అనుకుంటా, ఏదో ఉద్ధరించే పని అనుకుంటా మీడియాలో ఎక్కువ పోజు చేసుడు ఏందో. వాళ్ళ పంచాయతీతోనే ప్రజలకు పావులొంతు కాదు కదా, చెల్లని పైసా మందమన్న ఫాయిదా ఉన్నదా? జర్నలిస్టులు జనం కోసం పనిచేస్తుర్రా, అయ్యా కొడుకుల జౌడాలు కవర్ చేస్తేందుకు పనిచేస్తుర్రా? మోహన్ బాబు వల్ల ఇంట్లో ఏమైతే వాళ్ళకేంది, వాళ్ళ ఇల్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అట్లా కూడా వాళ్లకు ఉండే హక్కు లేదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి నేను తెచ్చిన ముచ్చట ఎట్టునే అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.